గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నా పేరు వైజాన్ సాహెబ్. నేను చరిత్ర అధ్యాపకులుగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎర్రగుంట్ల వైఎస్ఆర్ కడప జిల్లాలో పనిచేస్తున్నానండి. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి టాపిక్ ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్, ప్యారిస్ శాంతి సమావేశం. ఇది క్రీస్తు 1919 జనవరి 18వ తేదీ జరిగిందండి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం గెలిచినటువంటి దేశాలు ఓడినటువంటి దేశాలతో చేసుకున్నటువంటి సందులు, వాటి వివరాలు అన్నిటినీ కలిపి ప్యారిస్ శాంతి సమావేశం అని చెప్పేసి అంటారు. ఓకే, సో గెలిచిన దేశాలు ఓడిన దేశాలకు చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్యారిస్ నందు వేదిక కావటం అనేది జరిగింది. ఆ ప్యారిస్లో సమావేశం కావటం అనేది జరిగింది. అందుకే దీన్ని ప్యారిస్ శాంతి సమావేశం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇది క్రీస్తు 1919 జనవరి 18న జరిగింది. సరే, ఈ ప్యారిస్ శాంతి సమావేశంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీ లొంగుబాటుతో ఇది ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధానికి బాధ్యుడైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధానికి గెలిచిన దేశాలు ఎంతవరకు బాధ్యత, ఓడిన దేశాలైనటువంటి జర్మనీ కూడా ప్రధానమైనటువంటి భూమిక అనేది పోషించింది. అందులో సందేహం లేదు. కానీ మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు అని చెప్పేసి అయినటువంటి రెండవ విలియం కైజర్, జర్మనీ పాలకుడు అతని యొక్క విధానాలు కొంతవరకు ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధానికి కొంతవరకు కారణం అని చెప్పొచ్చండి. అతని యొక్క పదవికి రాజీనామా చేసేసి అతను హాలండ్కి పారిపోవటం అనేది జరిగింది. తర్వాత జర్మనీలో ఓహెన్జోలన్ వంశానికి చెందిన పాలన అనేది ముగియటం కూడా జరిగింది. జర్మనీలో సామ్యవాద రిపబ్లిక్ ఏర్పడటం 1918 సంవత్సరం నవంబర్ 11వ తేదీన యుద్ధ విరమణ పైన యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్టు సంధి పైన సంతకాలు చేయడానికి కూడా ఈ జర్మనీ ముందుకు రావడం అనేది జరిగింది. అప్పటి వరకు ఏ యుద్ధం వలన ఇంతగా ఆస్తి ప్రాణనష్టం అనేది సంభవించలేదు. గెలిచిన ఓడిన దేశాలు రెండు కూడా తమ దేశ ఆర్థిక వ్యవస్థలు కోలుకునేంత ఆర్థిక నష్టాన్ని కూడా చవిచూడటం కూడా జరిగింది. అయితే టర్కీ, ఆస్ట్రియాలందు విప్లవాలు అనేవి సంభవించడం వలన చిన్న రాజ్యాలుగా కూడా అవి అవతరించడం కూడా జరిగిందండి. టోటల్గా ఇటువంటి పరిస్థితుల్లో ప్యారిస్ నందు సమావేశం మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో ఇక్కడ కొన్ని మార్పులు అనేవి యూరోప్ నందు కొన్ని మార్పులు అనేవి సంభవించాయని చెప్పవచ్చు. జర్మనీ లొంగుబాటుతో మిగతా దేశాల్లో కొన్ని చిన్న మార్పులు అనేవి కూడా సంభవించాయి. సో ఇక్కడ ఆస్ట్రియా నందు హంగేరీ విడిపోవడానికి అక్కడ విప్లవం అనేది చెలరేగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్, ఇంతగా ఎప్పుడు కూడా ఆస్తి ప్రాణ నష్టం అనేది ఎప్పుడు కూడా జరగలేదు ఏ యుద్ధం వల్ల కూడా ఇంతకు ముందు కాలంలోనే కూడా చెప్పవచ్చు. సో ప్యారిస్ శాంతి సమావేశం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి ముందు రోజుల్లో ఇటువంటి యుద్ధాలు అనేవి పునరావృతం కాకుండా ఉండటం కోసం ధన ప్రాణ తర్వాత ప్రాంత నష్టాలని అంచనా వేయటానికి ఎంత ధనం వేస్ట్ అయింది, తర్వాత అదేవిధంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, తర్వాత ప్రాంతాల పరంగా ఎంత నష్టం అనేది అంచనా వేయడానికి ఈ మిత్రరాజ్యాలు నష్టాన్ని పూడ్చుకోవటం కోసం శాశ్వత ప్రతిపాదికన శాంతి నెలకొనడం కోసం ఈ సమావేశాన్ని ఫ్రాన్స్ నందు దాని రాజధాని అయినటువంటి ప్యారిస్లో 1919 జనవరి 18వ తేదీన ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ పాయింట్లో మీరు గమనించాల్సింది యుద్ధాలు పునరావృతం కాకుండా ఉండటం కోసం, తర్వాత ధన ప్రాణ ప్రాంత నష్టాలను అంచనా వేయటం కోసం. ఇది కూడా బాగానే ఉంది. కానీ మిత్ర రాజ్యాల నష్టాన్ని పూడ్చటం కోసం అనేది ఖచ్చితమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే యుద్ధానికి
రెండు వైపులా కూడా అంటే ఇటు మిత్రరాజ్యాలు అక్షరరాజ్యాలు రెండింటికి మధ్య జరిగింది. అంటే యుద్ధానికి రెండు కూడా బాధ్యతే అని చెప్పేసి బాధ్యత వహించాల్సిందే అని చెప్పేసి అని చెప్పవచ్చు. యుద్ధాన్ని నష్టాన్ని పూడ్చుకోవటం కోసం చేయటం అనేది ఇక్కడ ప్రధానంగా ఇందులో తీసుకున్న నిర్ణయాలు. దానివలన భవిష్యత్తులో రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కూడా కారణమైంది. ఆ నష్టపరిహారం అనేదాన్ని అనే కంటే కూడా ఆ షరతులు అనేవి కఠినంగా ఉండటం, దానివలన అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మళ్ళీ జాతీయ భావం పెరగటం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అదే ఇది ప్యారిస్ నందు జరిగింది. అందుకే దీన్ని ప్యారిస్ శాంతి సమావేశం అని చెప్పేసి అని అంటారు. అయితే శాంతి సమావేశం ఎలా అయింది సార్, మరి నష్టాన్ని పొడ్చటం కోసం అని చెప్పేసి అని మీరు అన్నారు కదా. సో శాంతి సమావేశం ఎలా అయిందని చెప్పేసి అంటే ఒక 20 సంవత్సరాల పాటు ఇక్కడ శాంతి నెలకొల్పడం కోసం వుడ్రో విల్సన్ చేసినటువంటి ప్రతిపాదన, అందులో 14 సూత్రాలు, దానివలన కలిగినటువంటి నానాజాతి సమితి ఆవిర్భావం అనేది జరిగింది. దానివలన ఒక 20 సంవత్సరాల పాటు ఈ ప్రపంచంలో శాంతి అనేది నెలకొల్పడానికి ఇది ఉపయోగపడినటువంటిది. సో అందుకే దీన్ని ప్యారిస్ శాంతి సమావేశం అని చెప్పేసి అని అంటం అనేది చరిత్రకారులు జరిగింది. సరే, మొదట ఓడిన దేశాలను సమావేశాలకు ఆహ్వానించలేదు ఫస్ట్ తర్వాత వారికి అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత టోటల్గా ఇక్కడ 27 దేశాలకు చెందినటువంటి ఒక 70 మంది ప్రతినిధులు హాజరు కావటం అనేది జరిగింది. ప్రతి దేశం నుంచి కూడా దౌత్యవేత్తలు, సహాయకులు, తర్వాత న్యాయ సలహాదారులు, టైపిస్టులు, తర్వాత విలేకరులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఒక 27 దేశాలకు చెందినటువంటి 70 మంది ప్రతినిధులు అయితే హాజరయ్యారు. ప్రతి దేశం నుంచి కూడా దౌత్యవేత్తలు, తర్వాత వారికి సహాయకులు, తర్వాత న్యాయ సలహాదారులు, తర్వాత టైపిస్టులు, విలేకరులు, భారీగా దౌత్యవేత్తలు పాల్గొన్నటువంటి మొదటి సమావేశం ఇదే అని చెప్పేసి అని చెప్పవచ్చు. మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా దౌత్యవేత్తలు పాల్గొన్నటువంటి మొదటి సమావేశం అని చెప్పేసి అని దీన్ని చెప్పవచ్చండి. ఇంగ్లాండ్ ప్రధానమైనటువంటి లాయిడ్ జార్జి, తర్వాత అదేవిధంగా ఫ్రాన్స్ ప్రధానమైనటువంటి క్లెమెన్సో, తర్వాత యుఎస్ఏ అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ మరియు ఇటలీ ప్రధానమైనటువంటి ఆర్లాండో ఇక్కడ ప్రముఖ వ్యక్తులుగా వ్యవహరించడం అనేది ఈ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి లాయిడ్ జార్జి, తర్వాత ఫ్రాన్స్ ప్రధానమైనటువంటి క్లెమెన్సో, తర్వాత యుఎస్ఏ అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ మరియు ఇటలీ ప్రధాని ఆర్లాండో. అంటే వీళ్ళందరూ కూడా గెలిచిన దేశాలకు చెందినటువంటి అధినాయకులు. అంటే ఓడిన దేశాల యొక్క అభిప్రాయాలని వీరు సరిగా గౌరవించలేదు అని చెప్పవచ్చు. అంటే ఓడిన దేశాలకు చెందినటువంటి వారి యొక్క వాదనలు కూడా వినిపిస్తే కదా అక్కడ సరైనటువంటి సమతుల్యం అనేది ఏర్పడుతుంది. అంటే ఒకవైపు నిర్ణయాలు అనేవి తీసుకోవటం అనేది జరిగింది. అందులో ఇక్కడ ఆర్లాండో, క్లెమెన్సో మధ్య విభేదాల వలన అంటే సమావేశంలో వాటాలను ఎక్కువగా ఆశించినటువంటి ఇటలీకి సరైనటువంటి వాటాలు లభించలేదు. అందువలన సమావేశం నుంచి మధ్యంతరంగా అంటే మధ్యలోనే ఈ ఆర్లాండో వెళ్ళిపోవటం అనేది కూడా జరిగింది. సరే, వుడ్రో విల్సన్ ఈయన ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ 14 సూత్రాలు తయారు చేశాడు. వీటిని ఆధారంగా చేసుకుని నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ మహానుభావుడు తయారు చేసినటువంటి సూత్రాలని ఇంగ్లాండు, ఫ్రాన్స్ తోసిపుచ్చటం అనేది, అంటే ఈయన సూత్రాల ప్రకారం అయితే శాంతి అనేది నెలకొల్పబడేది, శాశ్వతంగా శాంతి అనేది రెండో ప్రపంచ యుద్ధం కూడా జరిగి ఉండేది కాదేమో. జర్మనీపై ఆంక్షలు తొలగించాలని చెప్పేసి అని, జర్మనీ మీద అంటే నష్టపరిహారం అనేది ఎక్కువగా విధించకూడదని చెప్పేసి అని ఈయన ప్రయత్నం చేసినప్పటికీ ఈయన యొక్క మాటని పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అని చెప్పేసి వాటిని యుద్ధ నష్టపరిహారం కోసం ఇవి ప్రయత్నించడం, కక్ష సాధింపు చర్యలు, ఫ్యూచర్లో వాళ్ళ అంటే ఆంక్షలు ఫ్యూచర్లో మళ్ళీ యుద్ధానికి దిగే విధంగా ఉండవని చెప్పేసి అని వీరు భావించడం అనేది ఇక్కడ చేశారు. అందుకే ఆంక్షలు ఎక్కువగా విధించడం అనేది చేశారు. గెలిచిన రాజ్యాలు ఓడిన రాజ్యాలపై కొన్ని అవమానకరమైన షరతులతో వివిధ దేశాలు వివిధ సందులు తయారు చేసి వాటి మీద ఓడిన దేశాలపై బలవంతంగా వీళ్ళు గెలిచిన దేశాలు రుద్దటం అనేది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగా వెర్సైల్స్ అయితేమి, సెయింట్ జర్మన్ అయితేమి, సేవర్ సంధి అయితేమి, న్యూవెల్లీ సంధి అయితేమి, ఇవన్నీ కూడా దాంట్లో భాగం. ట్రైనాన్ సంధి అయితేమి, ఇవన్నీ కూడా. సో అందుకే
రెండవ ప్రపంచ యుద్ధం రావటానికి ఈ శాంతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కారణం అని చెప్పేసి అని చరిత్రకారులు కూడా తర్వాత రాయటం అనేది కూడా జరిగింది. సో టోటల్గా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధ కాలం తర్వాత ఒక 20 సంవత్సరాల పాటు శాంతిని నెలకొల్పడానికి ఏర్పాటు చేయబడినటువంటి సమావేశాన్ని దీన్ని గుర్తించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వెర్సైల్స్ సంధి. ఇందులో ప్యారిస్ శాంతి సమావేశంలో భాగంగా తీసుకున్నటువంటి అంటే చేసుకున్నటువంటి ఓడిన దేశాలతో చేసుకున్నటువంటి సంధుల్లో ప్రధానమైనటువంటి సంధుల గురించి ఇక్కడ వివరించడం జరిగిందండి. వెర్సైల్స్ సంధి 1919 జూన్ 28వ తేదీ. ఈ డేట్ని బాగా మీరు గుర్తు పెట్టుకుంటే జూన్ 28 ఫ్రాంకో ఫ్రెషియా యుద్ధం తర్వాత వెర్సైల్స్ భవనంలో ఇదే రోజున అంటే జూన్ 28వ తేదీన అక్కడ మొదటి విలియం అక్కడ పట్టాభిషిక్తుడు కావటం జరిగింది. వెర్సైల్స్ భవనంలో, ప్యారిస్లో, అదే ఫ్రాన్స్లోని వెర్సైల్స్ నగరంలో వెర్సైల్స్ భవనంలో ఐక్య జర్మనీ రాజుగా ప్రకటించుకోవటం జరిగింది. అంటే తమ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నారు? ఆల్సెస్ లొరైన్ అనేటువంటి ఆ యుద్ధం ద్వారా జర్మనీ తీసుకుంది. అంటే కక్ష సాధింపులో భాగంగా ఎక్కడైతే జర్మనీ ఐక్య జర్మనీ రాజుగా ప్రకటించుకున్నాడో, పట్టాభిషిక్తుడయ్యాడో, అదే భవనంలో ఈ ఓడినటువంటి జర్మన్ ప్రతినిధులను కూర్చోపెట్టి బలవంతంగా చేయించబడినటువంటి సంధి ఇది వెర్సైల్స్ సంధి. ఓకేనా. సో ఇది చూసినట్లయితే మిత్రరాజ్యాలు ఇక్కడ జర్మనీతో కుదుర్చుకున్నటువంటి ఇది సంధి అండి. ఇది మిత్రరాజ్యాలు జర్మనీతో కుదుర్చుకున్నటువంటి సంధి. దీని యొక్క వివరాలు చూడండి. ఇది ఈ ప్యారిస్ శాంతి సమావేశంలో జరిపినటువంటి సంధుల్లో అతిపెద్ద సంధి. దీన్ని రచించడం అనేది కూడా జరిగింది. ఇది ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలో రాయటం కూడా జరిగింది. దీని యొక్క వివరాలు మొత్తం కూడా. తర్వాత ఇక్కడ దీనికి ఒక 15 అధ్యాయాలు ఉన్నాయి, 439 నిబంధనలు ఉన్నాయి, 8000 పదాలతో కూడుకొని ఉంది. ఇది చూడండి, 15 అధ్యాయాల్లో 439 నిబంధనలు విధిస్తూ 8000 పదాలతో కూడుకున్నటువంటి సంధి అండి ఇది. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో రాయటం జరిగింది. దీన్ని ప్రాదేశిక, వలస, ఆర్థిక, సైనిక, యుద్ధ నేరాల షరతులుగా విభజించారు. మొత్తం ప్రాదేశిక షరతులు, వలసలు షరతులు సంబంధించి, తర్వాత ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి షరతులు, సైనిక సంబంధించినటువంటి షరతులు, తర్వాత యుద్ధ నేరాలకు చెందినటువంటి షరతులకు దీన్ని మొత్తం విభజించటం జరిగిందండి. ఇందులో ప్రాదేశిక షరతులు ఆల్సెస్ లొరైన్ ప్రాంతాలను జర్మనీ నుంచి తీసుకొని ఫ్రాన్స్కి స్వాధీనం చేయబడ్డాయి. అంటే వీళ్ళు కోల్పోయినటువంటి భూభాగాలను తిరిగి జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది. ఫ్రాంకో ఫ్రెషియా యుద్ధం ద్వారా కోల్పోయినటువంటి భూభాగాలు రెండింటిని కూడా తిరిగి తీసుకున్నారు. ఆల్సెస్ లొరైన్ ఈ 2 ప్రాంతాలను జర్మనీ ఎవరికి చేసింది? మరలా తిరిగి ఫ్రాన్స్కి ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత యూపెన్, మల్మాడి, మోరెస్నెట్ ప్రాంతాలను వచ్చేసరికి జర్మనీ బెల్జియంకి ఇవ్వటం జరిగింది. యూపెన్, మల్మాడి, తర్వాత మోరెస్నెట్ అనేటువంటి ప్రాంతాలని జర్మనీ దేనికి ఇచ్చిందండి? బెల్జియంకి ఇవ్వటం జరిగింది. తర్వాత పోసెన్ ప్రాంతం, పశ్చిమ ప్రష్యాలో అధిక భాగం, ఎగువ సైలీషియా ఇవన్నీ కూడా పోలాండ్కి ఇవ్వటం జరిగింది. పోసెన్ ప్రాంతం, తర్వాత పశ్చిమ ప్రష్యాలో అధిక భాగం, తర్వాత ఎగువ సైలీషియా ఈ ప్రాంతాలు పోలాండ్కి ఇవ్వబడింది. తర్వాత షెల్స్విగ్ ఉత్తర ప్రాంతం వచ్చేసరికి డెన్మార్క్ ఇవ్వటం జరిగింది. షెల్స్విగ్లో ఉత్తర ప్రాంతం వచ్చేసరికి డెన్మార్క్కి ఇవ్వటం జరిగింది. తర్వాత దక్షిణ భాగం జర్మనీ ఆధీనంలో ఉంచడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ షెల్స్విగ్ విషయం తీసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. జర్మనీ ఏకీకరణ ఒకసారి గుర్తు చేసుకోగలిగితే షెల్స్విగ్లో డేన్లు ఉన్నారు ప్లస్ జర్మన్లు ఉన్నారు. అందుకే అందులో షెల్స్విగ్లో ఉత్తర భాగం వచ్చేసరికి డెన్మార్క్ ఇచ్చి, దక్షిణ భాగం వచ్చేసరికి జర్మనీ ఆధీనంలో ఉంచడం అనేది చేయటం జరిగింది. తర్వాత పోలాండ్ స్వతంత్రంగా అవతరించింది. తర్వాత జర్మనీ, ఆస్ట్రియా, రష్యా స్వాధీనంలోని పోలాండ్ ప్రాంతాలు దానికి ఇవ్వటం అనేది జరిగింది. జర్మనీ ఆధీనంలో ఉన్నటువంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధం ద్వారా పోలాండ్ని రష్యా, తర్వాత జర్మనీ అనేది
జర్మనీ, ఆస్ట్రియా, తర్వాత రష్యాలు అనేవి కొంత ఆక్రమించుకోవటం, వాటి భూభాగాలన్నింటినీ కూడా పోలాండ్కి తిరిగి ఇవ్వటం అనేది జరిగింది. పోలాండ్కి సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎలా ఏర్పాటు చేశారు? ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయినటువంటి దీనికి సముద్ర మార్గం జర్మనీని చీల్చి కొంత ఇవ్వటం, అంటే ఒక దారి అనేది ఏర్పాటు చేసింది బాల్టిక్ సముద్రాన్ని. సో దాన్ని పోలిష్ కారిడార్ అని చెప్పేసి అని అంటారు. దీనివలన జర్మనీ భూభాగాన్ని రెండుగా విభజించడం, పోలిష్ కారిడార్ వలన ఏమైందంటే జర్మనీ యొక్క భూభాగాన్ని రెండుగా విభజించడం జరిగింది. మధ్యలో కొంత భాగాన్ని పోలాండ్కి కేటాయించడం, ఆ మార్గం అనేది కేటాయించడం అనేది జరిగింది. ఈ పోలాండ్ నుంచి ఆ మార్గం దేనికి కలుపుతుందంటే బాల్టిక్ సముద్రానికి కలపటం అనేది చేశారు. తర్వాత డాన్జింగ్ నౌకా కేంద్రం జర్మనీ నుంచి తీసుకుని నానాజాతి సమితి రక్షణలో ఉంచడం జరిగింది. డాన్జింగ్ నౌకా కేంద్రం ఎవరి ఆధీనంలో ఉంచబడింది? నానాజాతి సమితి రక్షణలో ఉంచడం జరిగింది. తర్వాత బెల్జియం, పోలాండ్, జెకోస్లావికియాలను జర్మనీ జాతీయ రాజ్యాలకు గుర్తించడం కూడా జరిగింది. నెక్స్ట్ చైనా, టర్కీ, ఈజిప్ట్, మొరాకో, బల్గేరియా నందు జర్మనీ తన హక్కులు కోల్పోవటం కూడా జరిగింది. అంటే చైనాలో, టర్కీలో, ఈజిప్ట్లో, తర్వాత మొరాకోలో, బల్గేరియాలో జర్మనీకి కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని కోల్పోవటం, చైనాలో ఉన్నటువంటి తన యొక్క వలస భూభాగాన్ని కూడా ఇది కోల్పోవటం అనేది జరిగింది. నెక్స్ట్ వలసలకు సంబంధించినటువంటి షరతులు. ఇక్కడ ఒకసారి వలసలకు దానికంటే కూడా ముందు ప్రాదేశిక షరతులను ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే, ఫ్రాంకో పర్షియా యుద్ధం ద్వారా ఫ్రాన్స్ నుంచి పొందినటువంటి ఆల్సాస్ లొరైన్ని తిరిగి ఫ్రాన్స్కి ఇవ్వటం, తర్వాత ఈ జర్మనీ యూపెన్ మల్మాడి మారిసినట్ ప్రాంతాలని బెల్జియంకి ఇవ్వటం, తర్వాత అదేవిధంగా పశ్చిమ ప్రష్యాల అధిక ప్రాంతం, ఎగువ శైలిషియా ప్రాంతాలు పోలాండ్కి ఇచ్చేయటం, తర్వాత షెల్స్విగ్లో కొంత భూభాగాన్ని కోల్పోవటం, తర్వాత అదేవిధంగా ఇక్కడ ఒక జర్మనీ మధ్య ఐక్యతని నివారించడం కోసం పోలిష్ కారిడార్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఒక సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా డాన్జింగ్ నౌకా కేంద్రాన్ని నానాజాతి సమితి పర్యవేక్షణలో ఉంచడం, ఇటువంటివన్నీ కూడా తీసుకోవటం, జర్మనీని ఆర్థికంగా అంటే ప్రదేశాలు కొన్ని కోల్పోవటం జర్మనీ అనేది జరిగింది. దానివల్ల ప్రదేశాలు కోల్పోవటం వలన ఇక్కడ రాజకీయంగా సమగ్రత అనేది తగ్గుతుందని చెప్పేసి అని, తర్వాత అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి, అంటే జనాభా తగ్గుతుంది, అదేవిధంగా ప్రదేశాలు తగ్గుతాయి, కాబట్టి ఆర్థికంగా కూడా వ్యవస్థ అనేది కొంత దెబ్బతింటుందని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు ఆ పని చేయటం అనేది జరిగింది. తర్వాత వలసలకు సంబంధించిన జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కలిగి ఉన్నటువంటి వలసలు మిత్ర రాజ్యాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాయి. అందులో భాగంగా ఇంగ్లాండు, ఫ్రాన్స్, బెల్జియం, జపాన్ దేశాలకి స్వాధీనం చేయటం అనేది ఇవన్నీ కూడా జరిగింది. నెక్స్ట్ ఆర్థిక షరతులు. ఇందులో యుద్ధ సమయంలో మిత్ర రాజ్యాలకు జరిగినటువంటి నష్టానికి కారణం జర్మనీకి బాధ్యురాలని చెప్పి చేయటం జరిగింది. అంటే మిత్ర రాజ్యాలకి జరిగినటువంటి ఆర్థిక నష్టం మొత్తానికి కూడా ఎవరు బాధ్యులు? జర్మనీ అని చెప్పేసి అని, అధిక మొత్తంలో జర్మనీ నుంచి యుద్ధ నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి అని వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. దీనివల్ల ఆ జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటం కూడా జరిగిందండి. జర్మనీ యుద్ధ నష్టపరిహారం చెల్లించే స్థితిలో లేదు, ఎందుకంటే ఇది కూడా గెలిచిన దేశం ఎంతైతే నష్టపోయిందో దానికంటే ఎక్కువగానే జర్మనీ కూడా నష్టపోవటం అనేది జరిగింది. కాబట్టి వస్తు రూపంలో చెల్లించమని చెప్పేసి అని షరతులు పెట్టడం జరిగింది. మీ దగ్గర డబ్బులు లేకపోతే వస్తు రూపంలో చెల్లించమని. దానికోసం జర్మనీ తన వ్యాపార నౌకలన్నింటినీ కూడా మిత్ర రాజ్యాలకి స్వాధీనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జర్మనీకి చెందినటువంటి వ్యాపార నౌకలన్నీ కూడా మిత్ర రాజ్యాలనే తీసుకున్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆ పని చేసింది. తర్వాత జర్మనీలోని బొగ్గు క్షేత్రాలకు చెందినటువంటి బొగ్గు క్షేత్రాలు సార్లోయ ప్రసిద్ధి చెందింది. ఇది 15 సంవత్సరాల పాటు ఫ్రాన్స్ తీసుకోవటం జరిగింది. అంటే గెలిచిన దేశం ఓడిన దేశాన్ని దోచుకోవటం అనమాట. ఓకేనా? కక్ష సాధింపు. ఓకేనా? అంటే వీళ్ళ యొక్క ఎదుగుదల అనేది ఓడిన దేశాల నుంచి పొందాలని చెప్పేసి అనేటువంటి భావన. సో రైన్తో పాటు జర్మనీలోని నదులను అంతర్జాతీయ నదులుగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ ఫ్రాన్స్కి తర్వాత జర్మనీకి సరిహద్దుగా ఉన్న రైన్ నదీ ప్రాంతాన్ని అంతర్జాతీయ నదిగా ప్రకటించి అందరికీ కూడా దాంట్లో పర్మిషన్ అనేది ఇవ్వటం జరిగింది నౌకాయానం చేసుకోవటానికి. జర్మనీ యొక్క బొగ్గుని తర్వాత ఇనుముని నష్టపరిహారం కింద వినియోగించుకోవటం కూడా వీళ్ళు ఇతర రాజ్యాలు చేయటం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థిక షరతులు అయిపోయాయి. నెక్స్ట్
వచ్చేసరికి సైనిక షరతులు. మొదటి ప్రపంచ యుద్ధానికి జర్మనీ యొక్క సైనిక బలమే కారణం అని చెప్పి భావించినటువంటి మిత్రరాజ్యాలు ఏం చేశాయంటే జర్మనీ యొక్క సైనిక నౌక వైమానిక దళాలను సంఖ్యను తగ్గించడం చేసింది. అందులో భాగంగా ఇక్కడ దేశ శాంతి భద్రతలకు అవసరమైనటువంటి రక్షణకు అవసరమైనటువంటి అతి తక్కువ సైన్యాన్ని కలిగి ఉండేటట్లు అవకాశం కల్పించడం అందులో భాగం. తర్వాత నిర్బంధ సైనిక విధానాన్ని ఇక్కడ రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయుధాల ఉత్పత్తిని నిషేధించింది. జర్మనీలో ఆయుధాల ఉత్పత్తి అనేది నిషేధించబడింది. నిర్బంధ సైనిక విధానం అనేది రద్దు చేయబడింది. తర్వాత జర్మన్ దురాక్రమణ నుంచి ఫ్రాన్స్ను రక్షించేందుకు రైన్ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు జర్మనీ జరపరాదనేటువంటి షరతు కూడా విధించింది. రైన్ ప్రాంతంలో ఎప్పుడూ కూడా సైనిక విన్యాసాలు అనేవి సైనిక కార్యకలాపాలు అనేవి జర్మనీ ఎప్పుడు కూడా జరపకూడదు అని చెప్పేసి అని దీనివల్ల ఫ్రాన్స్కి భద్రత కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా చేయటం జరిగింది. తర్వాత జర్మనీ నౌకాశ్రయం హెలిగోలాండ్ని నాశనం చేయటం జరిగింది. జర్మనీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మిలిటరీకి చెందినటువంటి నౌకాశ్రయం హెలిగోలాండ్ అనేటువంటి ప్రాంతాన్ని నాశనం చేయటం మిత్రరాజ్యాలు చేసింది. తర్వాత జర్మనీ యొక్క సబ్మెరైన్లు మొత్తాన్ని తొలగించడం, జర్మనీ సబ్మెరైన్ ఫ్యూచర్లో కలిగి ఉండకూడదు అని చెప్పేసి అని కూడా నిర్ణయించడం జరిగింది. చూడండి, వాళ్ళ యొక్క నౌకాశ్రయం హెలిగోలాండ్ ప్రాంతాన్ని నాశనం చేశారు. సబ్మెరైన్లు కలిగి ఉండొద్దని చెప్పేసి అని వాటన్నింటిని తీసుకోవడం జరిగింది. యుద్ధ నౌకల్ని తర్వాత వ్యాపార నౌకలను తీసేసుకున్నారు. తర్వాత అదేవిధంగా నిర్బంధ సైనిక విధానం రద్దు చేశారు. ఆయుధాల ఉత్పత్తిని నిషేధించారు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి దేశ శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి సైన్యాన్ని మాత్రమే ఉంచుకోవాలని చెప్పేసి అని షరతులు అనేవి విధించడం కూడా జరిగింది. నెక్స్ట్ యుద్ధ నేర షరతులు నిబంధన. ఇందులో ఈ వెర్సల్ సంధిలో నిబంధనలో 231 ప్రకారం జర్మనీ యొక్క దురాక్రమణ విధానమే యుద్ధానికి ప్రధాన కారణం అని చెప్పేసి అని చూపించడం, తర్వాత 2వ విలీన యుద్ధ నేరస్తుడిగా ప్రకటించడం కూడా ఈ సంధి చేసినటువంటిది. ఈ విధంగా ఈ సంధి షరతులు అన్యాయంగా భావించినటువంటి జర్మన్ ప్రజలు ఏం చేశారంటే విమర్శ, అంటే ఈ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ సంధి షరతులు అవమానకరంగా భావించినటువంటి జర్మనీ ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ నియంత అయినటువంటి హిట్లర్ వైపు మొగ్గు చూపటం ఇది 2వ ప్రపంచ యుద్ధానికి దారితీసింది అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఈ సంధి వలన ఏమైందంటే నిరుద్యోగం పెరిగింది. తర్వాత అదేవిధంగా అంటే కట్టవలసినటువంటి యుద్ధ నష్టపరిహారం అనేది ఫ్రాన్స్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. దానికి తర్వాత అమెరికా కొంత డబ్బు అనేది సహాయం చేయటం, ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పటం, తర్వాత వ్యాపారపరంగా కొంత అభివృద్ధి చెందితే మళ్ళీ ఆ వడ్డీల రూపంలో మళ్ళీ అమెరికాకి, తర్వాత అదేవిధంగా ఫ్రాన్స్కి చెల్లించడం అనేది చేసింది. సో దానివల్ల ఇక్కడ నిరుద్యోగత అనేది ప్రబలి ఆకలి సవాలని రావటం, ఇక్కడ ప్రజలు వ్యతిరేకించడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, చివరికి నియంత వైపు మొగ్గు చూపటం అనేది జరిగింది. ఆ విధంగా 2వ ప్రపంచ యుద్ధానికి దీనికి కారకుడైనటువంటి ఫ్రాన్స్ మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం కూడా జరిగింది. సో ఆ విధంగా జర్మనీ 2వ ప్రపంచ యుద్ధానికి మరలా దారి తీయటం కూడా ఈ యొక్క సంధి ప్రధాన కారణం అని చెప్పేసి అని చెప్పవచ్చు. అవమానకరమైనటువంటి సంధి అని చెప్పేసి. నెక్స్ట్ ఆస్ట్రియా తర్వాత బల్గేరియా, తర్వాత హంగేరీ మరియు టర్కీలతో చేసుకున్నటువంటి సంధులు వివరాలు ఒకసారి చూసినట్లయితే సెయింట్ జర్మన్ సంధి 1919 సెప్టెంబర్ 10వ తేదీన జరిగింది. ఈ సంధి ఆస్ట్రియాతో మిత్రరాజ్యాలు చేసుకున్నాయండి. ఈ సంధి వివరాలు జూన్లోనే ఆస్ట్రియా ప్రతినిధి వర్గం ముందు ఉంచడం అనేది జరిగింది. ఈ సంధిపై ఆస్ట్రియా 1919 సెప్టెంబర్ 10వ తేదీన సంతకాలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ సంధి యొక్క షరతులు ఏంటి అని చెప్పేసి మనం చూసినట్లయితే ఈ ఆస్ట్రియాని పరిపాలించేటువంటి వంశం ఏంటంటే హాబ్స్బర్గ్ వంశం. వాళ్ళ పాలన అనేది ఇక్కడ అంతం కావటం జరిగింది. ఆస్ట్రియా నందు రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ ఏమి సంభవించిందంటే హాబ్స్బర్గ్ వంశం యొక్క పాలన అంతమైంది. అదేవిధంగా జర్మనీలో వచ్చేసేవరికి ఓహెన్జోలన్ వంశం యొక్క పాలన అంతమైంది. అంటే రాజరికాలు అంతమై ఇక్కడ రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పడటం అనేది జరిగింది.
దేశం యొక్క పేరుని జర్మన్ ఆస్ట్రియా నుంచి రిపబ్లిక్ ఆస్ట్రియాగా బలవంతంగా మార్చడం కూడా జరిగింది. ఆస్ట్రియా యొక్క పేరు ఇంతకుముందు జర్మన్ ఆస్ట్రియా అని, ఆ పేరుని రిపబ్లిక్ ఆస్ట్రియాగా మార్చడం కూడా జరిగింది. తర్వాత జర్మనీ బలాన్ని తగ్గించడానికి విధించినటువంటి షరతు ఇది. అంటే జర్మన్ ఆస్ట్రియా అంటే జర్మన్లు ఇందులో భాగస్తులు అని చెప్పేసి అని, అంటే ముందు రోజుల్లో మళ్ళీ జర్మనీతో ఇది సంబంధాలని కొనసాగించకుండా రిపబ్లిక్ ఆస్ట్రియా అని చెప్పేసి అని పేరు మార్చడం కూడా జరిగింది. ఆస్ట్రియా నందు అనేక జాతుల వాళ్ళు మొదటి నుంచి కూడా ఉన్నారు, నివసిస్తున్నారు. అందులో జర్మన్లు ఉన్నారు, పోలిష్ వాళ్ళు అంటే పోలాండ్కి చెందినటువంటి పోలిష్ వారు ఉన్నారు, తర్వాత జెక్లు, తర్వాత సెర్బులు ఉన్నారు, తర్వాత రుమేనియన్లు ఉన్నారు, తర్వాత ఇటాలియన్లు. వీళ్ళందరూ కూడా అంటే జాతుల మిశ్రమం ఇది అని చెప్పేసి అని చెప్పవచ్చు. ఆ స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ప్రకారం ఆయా జాతులకు ఆయా ప్రాంతాలు కేటాయించబడ్డాయి. అంటే ఒక్కొక్క జాతికి సంబంధించిన వాళ్ళని తీసి ఒక్కొక్క ప్రాంతంగా అంటే సపరేట్ దేశం, అంటే ఈ దేశం నుంచి కొన్ని ప్రాంతాలు విడదీయటం అనేది జరిగింది. అందులో భాగంగా ఆస్ట్రియా నుంచి ప్రధానంగా హంగేరీ ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటు చేశారు. హంగేరీని అంటే ఇంతకుముందు ఆస్ట్రియా హంగేరీ రెండు కలిసి ఉండే హంగేరీని విభజించి ప్రత్యేక రాజ్యంగా దాన్ని ఏర్పాటు చేయటం. తర్వాత కొన్ని భూభాగాలను జెకోస్లావికియాకు, తర్వాత కొన్ని భూభాగాలు పోలాండ్కి చేర్చడం అనేది జరిగింది. ఆస్ట్రియా నుంచి కొన్ని భూభాగాలు తీసి జెకోస్లావికియా అని చెప్పేసి రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత పోలాండ్కి కొన్ని భూభాగాలు చేర్చడం అనేది జరిగింది. తర్వాత టెచ్చెల్ పారిశ్రామిక ప్రాంతాన్ని జెకోస్లావికియా తర్వాత పోలాండ్ మధ్య పంచడం కూడా జరిగింది. ఆస్ట్రేలియాలోని టెచ్చెల్ అనేటువంటి పారిశ్రామిక ప్రాంతాన్ని దేనికి పంచారండి? జెకోస్లావికియాకి తర్వాత పోలాండ్కి మధ్య పంచడం జరిగింది. ఐరోపాయేతర ప్రాంతాలపై ఆస్ట్రియా తన అధికారం పూర్తిగా వదులుకోవటం కూడా జరిగింది. తర్వాత ఆస్ట్రియా సైన్యం 30,000కి తగ్గించబడింది. వైమానిక నౌకాదళాలు పూర్తిగా రద్దు చేయటం కూడా జరిగింది. చూడండి, సైనిక పరంగా 30,000కి తగ్గించారు. వైమానిక నౌకాదళాలు పూర్తిగా రద్దు చేయటం అనేది కూడా జరిగింది. తర్వాత ఆస్ట్రియాను యుద్ధ ఖైదీగా విచారించేందుకు జర్మనీ అంగీకరించింది. అంటే ఆస్ట్రియాని యుద్ధ ఖైదీగా విచారించడం కోసం జర్మనీ కూడా తన అంగీకారం తెలపడం కూడా జరిగింది. యుద్ధానికి ముందు హాబ్స్బర్గ్ అప్పుల్ని యుద్ధానంతరం విడిపోయినటువంటి రాజ్యాలన్నిటికీ కూడా పంచడం కూడా జరిగింది. అంటే ఆస్ట్రియా యొక్క హాబ్స్బర్గ్ వంశం ఎవరైతే అప్పులు చేసినారో ఆ అప్పులన్నింటినీ కూడా ఎవరెవరు పంచారు? ఆస్ట్రియా నుంచి హంగేరీ ఏర్పడిన తర్వాత జెకోస్లావికియా, తర్వాత కొన్ని భూభాగాలు పోలాండ్కి వెళ్ళినాయి. అంటే ఆ ప్రదేశాలు తీసుకున్నారు కాబట్టి ఆ అప్పులు కూడా పంచుకోవటం అనేది జరిగింది. ఈ సంధి జాతీయత సిద్ధాంతాన్ని పూర్తిగా విస్మరించింది. ఎందుకంటే వివిధ జాతులలో ఇక్కడ అసంతృప్తి అనేది కారణమైంది. అంటే కొన్ని జాతులను ఆయా ప్రదేశాలకు కలపకుండా జెకోస్లావికియాలో ఎక్కువ జాతులు ఉండటం, ఇక్కడ ప్రాదేశికంగా జాతి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండటం, తర్వాత మరలా అవి వెళ్ళేసి హిట్లర్ ఆధ్వర్యంలో అవన్నీ కూడా దాంట్లో చేరిపోవటం అనేది కూడా జరిగింది. కొన్ని జర్మన్ జాతులకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి మరలా హిట్లర్ని ప్రోత్సహించడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా జాతిపరంగా సరైన నిర్ణయాలు అనేది సంధి తీసుకోలేదని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ విల్లీ సంధి. ఇది 1919 నవంబర్ 27వ తేదీన జరిగిందండి. ఇది మిత్ర రాజ్యాలకి తర్వాత బల్గేరియాకి మధ్య జరిగింది. యుద్ధంలో ఉన్నటువంటి బల్గేరియా 1919 నవంబర్ 27వ తేదీన ఈ సంధి మీద సంతకాలు చేయడం కూడా జరిగింది. ఈ సంధి షరతులు వచ్చేసరికి పశ్చిమ బల్గేరియాలో 4 ప్రాంతాలు యుగోస్లావియాకి ఇవ్వబడింది. యుగోస్లావియా అంటే సెర్బియాతో కూడినటువంటి ఐక్యరాజ్యాలు. అందులో బల్గేరియాలోని 4 ప్రాంతాలు ఎవరికి ఇచ్చారు? యుగోస్లావియాకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే సెర్బియా మిత్రరాజ్యాల పక్షాన పోరాడింది కదా. సో బల్గేరియా వచ్చేసరికి దేని పక్షాన పోరాడింది? జర్మనీ వైపు పోరాడింది. సో దానికోసం అని చెప్పేసి. నెక్స్ట్ గ్రీస్కి ఏజియన్ సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఏజియన్ సముద్ర తీరంలోని బల్గేరియా వ్యాపార కేంద్రాలకు ఎటువంటి హాని తలపెట్టనని గ్రీస్ హామీ ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఏజియన్ సముద్ర తీర ప్రాంతంలో మొత్తాన్ని కూడా ఎవరికి ఇవ్వటం జరిగింది? గ్రీస్కి ఇచ్చినప్పటికీ కూడా బల్గేరియా వ్యాపార కేంద్రాలకు ఎటువంటి నష్టం అనేది చేకూర్చునని చెప్పేసి అని గ్రీస్ హామీ ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత పశ్చిమ థ్రేస్ ప్రాంతంలో పశ్చిమ థ్రేస్ ప్రాంతాన్ని
గ్రీస్కి ఇవ్వటం జరిగింది. బల్గేరియా సైన్యం భారీగా తగ్గించబడింది. తర్వాత బల్గేరియా నౌకాబలం పూర్తిగా రద్దు చేయటం అనేది జరిగింది. భారీగా యుద్ధ నష్టపరిహారం అనేది కూడా బల్గేరియాపై విధించడం కూడా జరిగింది. బల్గేరియాకి సంధి వలన కలిగినటువంటి నష్టం వచ్చేసరికి చుట్టూ రాజ్యాలతో భూచట్రంలో ఇది ఇరికించబట్టడం జరిగింది. ఈ సంధి వలన బలహీన రాజ్యంగా ఇది తయారు కావటం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనాన్ సంధి. ఇది 1920 జూన్ 4వ తేదీన జరిగిందండి. ఇది మిత్ర రాజ్యాలకి హంగేరీతో కుదుర్చుకున్నటువంటి సంధి. ఈ సంధి జూన్ 4, 1920 సంవత్సరం ప్యారిస్లోని వర్సాల్స్ నగరంలో ట్రైనాన్ అనేటువంటి భవనంలో జరగటం వల్ల దీనికి ఆ పేరు జరిగింది. వర్సాల్స్ నగరం ట్రైనాన్ అనేటువంటి భవనంలో జరిగిందండి. హంగేరీలో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోవటం వల్ల ఈ సంధి చేసుకోవటం అనేది జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ వ్యాపారులు, రిపబ్లిక్లు, సామ్యవాదులు, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణ అనేది మొదలై హింసాత్మక తిరుగుబాట్లు అనేవి జరిగి హంగేరీని సంక్షోభ పరిస్థితులకు నెట్టివేసాయి. అందువలన ఇక్కడ మిత్రరాజ్యాలు ఇక్కడ పరిపాలన చక్కదిద్దడం కోసం ఈ సంధిని రూపొందించడం అనేది చేయబడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి హంగేరియన్ ఒక స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య, అంటే వ్యాపారుల మధ్య, తర్వాత రిపబ్లిక్ల మధ్య, తర్వాత సామ్యవాదుల, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణలు అనేది ఏర్పడ్డాయి. వాటిని నివారించడం కోసం ఈ సంధి అనేది ఏర్పడింది. అందులో భాగంగా ఆస్ట్రియా నుంచి హంగేరీని వేరు చేయటం, ట్రాన్సిల్వేనియాను రుమేనియాకి ఇవ్వటం అయింది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి హంగేరీలో భాగమైన ట్రాన్సిల్వేనియా ప్రాంతాన్ని రుమేనియాకి ఇవ్వటం అనేది, తర్వాత క్రొయేషియా, స్లోవేనియాను యుగోస్లావియాకి ఇవ్వటం జరిగింది. క్రొయేషియా తర్వాత స్లోవేనియా ఈ రెండు ప్రాంతాలను యుగోస్లావియాకి ఇవ్వటం, స్లోవేకియా జెకోస్లావియాకి ఇవ్వటం అనేది జరిగింది. చూడండి, స్లోవేనియా వచ్చేసరికి యుగోస్లావియాకి ఇస్తే స్లోవేకియా వచ్చేసరికి జెకోస్లావియాకి ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత పశ్చిమ హంగేరీ ఆస్ట్రియాకి లభించింది. పశ్చిమ హంగేరీ ప్రాంతాన్ని ఆస్ట్రియాకి ఇవ్వటం జరిగింది. హంగేరీ సైన్యం 35,000 కుదించడం జరిగింది. నౌకాబలం తగ్గించబడి కాపలా నౌకలు మాత్రమే ఇవ్వటం జరిగింది. తర్వాత యుద్ధ నష్టపరిహారం అనేది కూడా దీని మీద విధించడం అనేది కూడా జరిగింది. టోటల్గా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనని సరిదిద్దటం కోసం వెర్సాల్స్లోని ట్రైనాన్ భవనంలో జరిగింది కాబట్టి ట్రైనాన్ సంధి అని చెప్పేసి అని అన్నారు. అక్కడ ఉన్నటువంటి వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించడం కోసమే ఇక్కడ విభజించి వివిధ ప్రాంతాలను వివిధ దేశాలు కలపడం జరిగింది. అందులో ఆసియాకి వచ్చేసరికి పశ్చిమ హంగేరియాని ఇచ్చారు, క్రొయేషియా, స్లోవేనియా వచ్చేసరికి యుగోస్లావియాకి ఇచ్చారు, స్లోవేకియా వచ్చేసరికి జెకోస్లావియాకి ఇచ్చేశారు. తర్వాత సైన్యం యొక్క సామర్థ్యాన్ని తగ్గించారు, నౌకాబలాన్ని కాపలా నౌకలను పెట్టారు, యుద్ధ నష్టపరిహారం కూడా విధించడం అనేది జరిగింది. చిన్న రిపబ్లిక్ రాజ్యంగా హంగేరియా అనేది అవతరించింది. దీనితో 3 మిలియన్ల మగియర్ జాతికి చెందిన ప్రజలు విదేశాల్లో బలవంతంగా నివసించాల్సి వచ్చింది. అంటే హంగేరీలో నివసించేటువంటి ప్రజల్ని మగియర్ జాతి ప్రజలు అని చెప్పేసి అని అంటారు. వీళ్ళు వచ్చేసరికి వివిధ ప్రాంతాల్లో, అంటే ఈ విభజన వలన జాతిపరమైనటువంటి విధానాన్ని అనుసరించకపోవటం వలన వివిధ దేశాలకు వీళ్ళు, అంటే జెకోస్లావియాకి కానీ, ఆస్ట్రియా కానీ, లేకపోతే ఈ యుగోస్లావియాకి కానీ వీటిల్లోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అంటే ఈ ప్రధానంగా ఈ సంధులు అనేవి జాతుల్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సేవర్స్ సంధి 1920 ఆగస్టు 10 జరిగిందండి. ఇది మిత్ర రాజ్యాలకి టర్కీతో కుదుర్చుకున్నటువంటి సంధి అండి. 1920 ఆగస్టు 10న ఈ సంధిపై టర్కీ సంతకాలు చేయడం జరిగింది. ఈ సంధి యొక్క షరతులు ఈజిప్టు, సుడాన్, తర్వాత ట్రిపోహిటేనియా, తర్వాత ట్యూనిస్ నందు టర్కీ ఉన్నటువంటి అధికారాన్ని పూర్తిగా టర్కీ వదులుకోవటం అనేది జరిగింది. ఆటోమన్ తురస్క రాజ్యంలో భాగంగా ఇవన్నీ కూడా ఉండేయండి. ఈజిప్టు, సుడాన్, తర్వాత ట్రిపోహిటేనియా, తర్వాత ట్యూనిస్ ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా టర్కీ తన యొక్క అధికారాన్ని వదులుకుంది. తర్వాత అరేబియా, పాలస్తీనా, తర్వాత సిరియా, మెస్పటోమియా అంటే ఇరాక్ ప్రాంతం, వీటన్నిటి మీద కూడా టర్కీ యొక్క అధికారం అనేది గుర్తించబడింది ఈ సంధి వలన. తర్వాత అడ్రియాటిక్ సముద్రంలోని గాలిపోలితో పాటు ఇతర ప్రాంతాలు గ్రీస్కి ఇవ్వటం అనేది జరిగింది. అడ్రియాటిక్ సముద్రంలో గాలిపోలి ప్రాంతాన్ని ఎవరికి గ్రీస్కి ఇవ్వటం జరిగింది. తర్వాత ఆర్మేనియాను స్వతంత్ర స్వేచ్ఛ రాజ్యంగా టర్కీ గుర్తించడం కూడా జరిగింది, ఆర్మేనియా ప్రాంతం. నెక్స్ట్ డార్డనల్స్, బాస్పరస్ జలసంధులు అంతర్జాతీయం చేయబడ్డాయి.
ఈ రెండింటి కోసమే కదా ఇంతకుముందు రష్యా అనేది ప్రయత్నం చేసింది. ఆ డార్డనల్స్, బాస్ఫరస్ ఇవి రెండు కూడా నల్ల సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలిపినటువంటి ప్రాంతాలు. సో ఈ ఈ రెండు జలసంధుల్ని అంతర్జాతీయం చేయబడి అందరికీ కూడా ప్రవేశం అనేది కల్పించడం అనేది జరిగింది. తర్వాత టర్కీ సామ్రాజ్యం రద్దు చేయబడింది. ఖలీఫా యొక్క అధికారం కాన్స్టాంటినోపిల్ పరిసర ప్రాంతాలకు పరిమితం చేయడం జరిగింది. ఖలీఫా పదని అంటే ఖలీఫా మీద అంటే ఖలీఫా అధికారం ఇంతకుముందు ముస్లిం ప్రపంచం మొత్తానికి ఉండేది. దాన్ని తొలగించడం వలన మన దేశంలో కూడా ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం, మీరు సెకండ్ ఇయర్లో చదువుకొని ఉంటారు, ఖిలాఫత్ ఉద్యమం అని చెప్పేసి అని జరిగిందని చెప్పేసి. ఓకేనా. అయితే ఈ సంధిపై ఆరో మహమ్మద్ యొక్క ప్రతినిధులు సంతకం చేశారు. దీన్ని సుల్తాన్ అంగీకరించాడు, కానీ జాతీయవాదులు దీన్ని అంగీకరించలేదు. టర్కీలో ఉన్నటువంటి జాతీయవాదులకి ముస్తఫా కెమాల్ పాషా నాయకత్వం వహించడం, తర్వాత ఈ సంధిని అంగీకరించకపోవటం 1923 సంవత్సరంలో మిత్రరాజ్యాలతో మరలా ముస్తఫా కెమాల్ పాషా ఆధ్వర్యంలో లూసెన్ సంధి అనేది చేసుకోవటం అనేది జరిగింది. ఆర్మేనియా, తర్వాత తూర్పు థ్రేస్, తర్వాత స్మెర్నా ప్రాంతాలను తిరిగి టర్కీకి ఇవ్వటం అనేది జరిగింది. ఆర్మేనియా ఇంతకుముందు స్వతంత్ర రాజ్యం గుర్తించబడింది కదా, సెయింట్ జర్మన్. అదే లూసెన్ సంధి వలన ఏమైందంటే మరలా ఈ ఆర్మేనియా, తూర్పు థ్రేస్, తర్వాత స్మెర్నా అని చెప్పేసి అనేటువంటి ప్రాంతాలు ఈ మూడింటిని కూడా టర్కీకి ఇవ్వటం అనేది జరిగింది. అల్పసంఖ్యాకుల యొక్క హక్కుల్ని, ఆసక్తుల్ని రక్షించేందుకు టర్కీ హామీ ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ 3 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తీసుకోవటం వలన ఇక్కడ ఉండేటువంటి అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హక్కులను రక్షించడానికి టర్కీ ముస్తఫా కెమాల్ పాషా హామీ అనేది ఇవ్వటం కూడా జరిగింది. టర్కీ సైన్యంపై ఎటువంటి నియంత్రణలు అనేవి విధించలేదు. యుద్ధ నష్టపరిహారం చెల్లించమని బలవంతం కూడా చేయలేదు. అంటే కొంత మృదువైనటువంటి షరతులు అనేవి ఇక్కడ, ఎందుకంటే ముస్తఫా కెమాల్ పాషా ఆధ్వర్యంలో తిరుగుబాటు అనేది జరిగింది కాబట్టి. ఓకేనా. ఈ విధంగా టోటల్గా ప్యారిస్ శాంతి సమావేశం మీద విమర్శ అనేది ఏంటి అని చెప్పి చూసినట్లయితే ఇది ఐరోపా నందు శాశ్వత శాంతిని ఏర్పరచడంలో విఫలమైందని చెప్పేసి అని చెప్పవచ్చు. అంటే ఓడిన దేశాల మీద బలవంతంగా గెలిచిన దేశాలు రుద్దినటువంటి షరతులు, దానివలన ఇక్కడ శాంతి నెలకొల్పడంలో విఫలం చెందిందని చెప్పేసి అని ఈ సమావేశం చెప్పవచ్చు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి ఈ సంధి షరతులే కారణాలు, శాంతి సమావేశం తీసుకున్న నిర్ణయాల కారణం అని చెప్పేసి అని చెప్పవచ్చు. 20 సంవత్సరాల యుద్ధాన్ని నివారించగలిగింది అని చెప్పవచ్చు. తర్వాత జర్మన్ ప్రతినిధులు ఇష్టంతో కాకుండా బలవంతంగా ఈ సంధి మీద సంతకాలు చేసినటువంటి పరిస్థితి, ఇది నిరంకుశ సంధి అని చెప్పేసి అని కూడా చరిత్రకారులు వర్ణించడం కూడా జరిగింది. తర్వాత జర్మన్ ప్రతినిధుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా కూడా ఈ సమావేశంలో గుర్తించడం అనేది చూశారు. సమాన స్థాయి అనేది వీళ్ళకి కల్పించలేదు. తీవ్ర అవమానాలు అనేవి వీళ్ళ మీద గురి చేశారు. దానివల్ల వారిలో ప్రతీకారణ ధోరణి అనేది ఎక్కువ కావటం కూడా జరిగింది. ఆర్థిక షరతులు అనేవి మిత్రరాజ్యాల దోపిడీకి నిదర్శనంగా నిలవటం కూడా జరిగింది. తర్వాత దీనివలన ఓడిన రాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్ యొక్క దోపిడీలకు గురి కావటం కూడా జరిగిందని చెప్పవచ్చు. సైనిక పరంగా షరతుల వలన జర్మనీ తన వ్యాపార నౌకను కోల్పోవటం, తర్వాత ఇంగ్లాండ్లో నౌకా పరిశ్రమ అనేది దెబ్బతింది. అంటే ఇంగ్లాండ్ ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి నౌకల్ని, జర్మనీ యొక్క నౌకల్ని, తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపార నౌకల్ని అన్నింటినీ కూడా తీసుకుంది. దానివల్ల ఏమైంది, నౌకా పరిశ్రమ అనేది, అంటే నౌకలు ఉన్నాయి కాబట్టి మరలా ఉత్పత్తి అనేది చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నౌకా పరిశ్రమ అనేది ఇంగ్లాండ్లో దెబ్బతినింది. కానీ జర్మనీలో నౌకా పరిశ్రమ అనేది అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ నౌకలు లేవు కాబట్టి వాటిని నిర్మించడం కోసం, ఇక్కడ ఉపాధి కోసం నౌకా పరిశ్రమ అనేది ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. దానివలన ప్రజలకి ఉపాధి అనేది దొరికింది. రెండోది, ఈ హిట్లర్ ఎక్కువగా మరలా నౌకా ఉత్పత్తి అనేది పెంచడానికి కూడా ఇది ఉపయోగపడింది అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. ఓకే, బాగా అభివృద్ధి చెందడానికి కారణం అని చెప్పవచ్చు. తర్వాత ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా అమలు చేయడం సాధ్యం కాదనే విషయం ప్యారిస్ శాంతి సమావేశం వలన అర్థమవుతుంది. ఎందుకంటే బలవంతంగా ఏది కూడా సాధ్యం అనేది కాదు. తర్వాత దీనివలన ఏమైందంటే ఈ సంధి వలన టర్కీలో నియంత ముస్తఫా కెమాల్ పాషా అవతరించినప్పటికీ కూడా టర్కీని అభివృద్ధి పదంలో నడిపించాడు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో టర్కీ పాల్గొనలేదు, తటస్థ దేశంగా ఉండిపోయింది. కానీ జర్మనీలో ఇక్కడ
ప్రతీకారస్తూ ఉన్నటువంటి ప్రజలు హిట్లర్ ఆధ్వర్యంలో మరలా రెండో ప్రపంచ యుద్ధానికి దిగటం అనేది కూడా జరిగింది. సో టోటల్గా ఇక్కడ నియంత్రణ పాలన అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన ఇక్కడ రావటం అనేది కూడా జరిగిందని చెప్పవచ్చు అండి. ఓకే, టోటల్గా ఇక్కడ ఇది ప్యారిస్ శాంతి సమావేశం అనేది ఒక ఫెయిల్యూర్ సమావేశం అని చెప్పేసి అని చెప్పవచ్చు. నెక్స్ట్, విద్యార్థులకి ఈ పాఠ్యాంశాలను కలిగేటువంటి ప్రయోజనాలు ఒకసారి చూసినట్లయితే, ప్యారిస్ శాంతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వలన వాటి వలన కలిగిన నష్టాలు విద్యార్థుల అవగాహన అనేది చేసుకుంటారు. అంటే గెలిచిన దేశాలు ఓడిన దేశాల మీద విధించినటువంటి షరతులు, భూభాగాల విభజన, తర్వాత ఆర్థికంగా విధించినటువంటి షరతులు, వీటి వలన ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి, అంటే ఓడిన దేశాలలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి నిరుద్యోగ సమస్య అయితే, ఆకలి సమస్యలు అయితేమి, టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు యొక్క ఆంక్షల్ని నెరవేర్చలేనటువంటి సంధిగా దీన్ని ఇక్కడ విద్యార్థులు గ్రహించగలుగుతారు. తర్వాత వుడ్రో విల్సన్ యొక్క 14 సూత్రాల వలన కలిగేటువంటి ప్రయోజనాలు, భవిష్యత్తులో వీటిని వివరించడం కూడా జరుగుతుంది. అంటే వుడ్రో విల్సన్ యొక్క 14 సూత్రాలు అనేవి కరెక్ట్గా అమలు చేసినట్లయితే ఈ ప్యారిస్ శాంతి సమావేశం అనేది విజయవంతం అయ్యేది. దానివలన ముందు అంటే రెండో ప్రపంచ యుద్ధం అనేది సంభవించేటటువంటి పరిస్థితి అనేది లేదని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. ఈ వుడ్రో విల్సన్ 14 సూత్రాల గురించి నెక్స్ట్ టాపిక్లో మీకు చెప్తానండి. నెక్స్ట్, ప్రపంచ సాధనకి ఐక్య వేదిక అనేది అవసరాన్ని కూడా విద్యార్థులు గుర్తించారు. అంటే ప్రపంచ శాంతి నెలకొల్పాలంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. అలాగా ఒక ఐక్య వేదిక అనేది ఉండాలని గుర్తించి నానాజ సమితిని అయితే ఏర్పాటు చేశారు. కానీ అందులో కూడా మొదట గెలిచిన దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. తర్వాత అంటే ఇంతకుముందు మీకు చెప్పిన ద్వితీయ శ్రేణి పౌరులుగా ఓడిన దేశాలను గుర్తించారు. సో మరి గెలిచిన ఓడిన దేశాలు ఇద్దరు మాటలు వింటే కదా అక్కడ ఎంతమట్టుకి ఏది కరెక్ట్ అని చెప్పేసి అనేది తెలుసుకోగలుగుతారు. సో ఈ ఐక్యవేదిక అవసరం అనేది గురించి కూడా విద్యార్థులు గుర్తించడం కూడా జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.